రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోటీ పడుతున్న అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలతో 1-to-1గా మాట్లాడుతున్నారు. రేపు కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన అభ్యర్థులతో సమావేశం జరుగుతోందనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇక హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలతో 1-to-1గా మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓడిపోయినటువంటి అభ్యర్థులతో కూడా 1-to-1 మాట్లాడుతున్నారు మీనాక్షి నటరాజన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పిసిసి కార్యవర్గం ఉండబోతుంది అని చెప్పేసి ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈరోజు ఎమ్మెల్యేలతో 1-to-1గా భేటీ అవుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ భేటీ జరుగుతూ ఉంది. 11 గంటల నుంచి ఈ భేటీ కొనసాగుతూ ఉంది. మొదట ఆదిలాబాద్కు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వెడ్మబెడ్జితో సమావేశమయ్యారు. ఆ జిల్లాలో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం ఆ సంస్థ ఎలా ఉంది అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో కూడా ఆమె మాట్లాడారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యేతో భేటీ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు 1-to-1గా ఆమె మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలతో. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు పార్టీ దృష్టికి ఏమైనా అంశాలు, ప్రధానంగా ఇటు పార్టీలో పదవులు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ అవకాశం, వీటన్నిటిని కూడా ఆమెతో చర్చించే విధంగా ఈ భేటీ అయితే ఏర్పాటు చేశారు. ఇక మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడే విధంగా ఆమె ప్లాన్ చేసుకుంది. ఈరోజు రేపు ఈ సమావేశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈరోజు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నేతలతో మాట్లాడతారో వాళ్ళకు సమాచారం ఇచ్చారు. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా వాళ్ళకు టైం కూడా కేటాయించారు. ఆ టైం ప్రకారం ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరితో ఆమె దాదాపు 10-15 నిమిషాలు మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక పార్టీలో కాసేపటి క్రితమే రామగుండం ఎమ్మెల్యే ఇటు మకాన్ సింగ్ ఠాకూర్ కూడా చిట్చాట్లో మాట్లాడారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్గా ఉన్నాను, ఇటు వివిధ విభాగాల్లో పనిచేశాను, తనకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి కూడా సీఎంని కోరడం జరిగింది. ఇక అత్యంత వెనుకబడినటువంటి బీసీ వర్గాలకు చెందిన వర్గాల నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్పేసి కూడా తాను చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా తాను ఇటు సీఎం దృష్టికి తీసుకెళ్లాను. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఆయన కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి మాట్లాడారు. ఇక తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అన్న అంశానికి సంబంధించి కూడా తన దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇక దాదాపుగా ఇటు మంత్రివర్గంలో ఇప్పటికీ మిగతా బెర్తులను భర్తీ చేయడంతో పాటు పీసీసీని పదవులకు సంబంధించి త్వరలో ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇటు పార్టీలో కూడా ఎవరు బాహాటంగా వచ్చి మాట్లాడకుండా ఉండేందుకు, ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం రాకపోతే బయటికి వచ్చి బాహాటంగా కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఉండకుండా ముందస్తుగానే ప్రణాళికంగా ప్రకారం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దించినట్టు తెలుస్తూ ఉంది. ఆమె ఈరోజు రేపు హైదరాబాద్లో నుండి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక్కొక్క ఎమ్మెల్యేతో 1-to-1గా మాట్లాడబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే ఇక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ ఉదయం సీఎం నివాసానికి వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళైనప్పటికీ బాగా వెనుకబడిన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరు లేరు అన్న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో
Right. జనాభాలో ఎక్కువగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. జనాభా ఉంది, ఇక ఎమ్మెల్యేలుగా తాము ఉన్నాము, ఖచ్చితంగా ఆ అవకాశం కల్పించాలి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇక ఈరోజు వాళ్ళు సాయంత్రం ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు కలవాలి అని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ లోపుగానే మీనాక్షి నటరాజన్ను కూడా కలిసి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్. ఇక మనం ఒక అంశాన్ని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. గతంలో పిసిసి ప్రకటించినప్పుడు కాంగ్రెస్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కొంతమంది సీనియర్లు బయటకు వచ్చి అప్పుడు బాహాటంగా కామెంట్ చేశారు. ఈసారి అనౌన్స్ చేసినప్పుడు అటువంటి ఏవి రాకుండా కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా జాగ్రత్త పడుతుందనే చెప్పాలి. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ వాళ్ళతో సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. మురళి, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.